తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నిమ్మకాయ పచ్చడి అండి ఇది. దంపుడు కారం, అది మన రోకలు దంచిన కారం, అది మెంతిపిండి అవన్నీ కలిపిన తర్వాత కారం కూడా సార్ ఫైన్ పౌడర్ ఏం లేదు, మామూలుగా తెలుస్తుంది పీసెస్ తీసుకు గ్రైన్స్ లాగా. రోకలు దంచిన కారం దంచినట్టు అదే కలిపాము. ఓన్లీ మెంతిపిండా, జీలకర్ర మెంతిపిండా సార్? మెంతిపిండి అండి. మెంతిపిండి. ఓకే. కారం దిగిన కారం ఇది కొలతల ప్రకారం వేస్తారా సార్? కారం ఇది ఇప్పుడు ఎన్ని కేజీలు, ఇది ఎన్ని కేజీలు? కాయలు లెక్క ఉంటుందండి. అంటే మనం 200 నిమ్మకాయలు అండి, 200 నిమ్మకాయలు అండి. ఓకే. 200 నిమ్మకాయలకి 2 కేజీల కారం, తర్వాత అది పోపులన్నీ మామూలుగా వేస్తారండి. ఆయిల్ ఒక 3 లీటర్ల ఆయిల్. స్మెల్ మంచిగా వస్తుంది సార్ కారం. దీన్ని కూడా చూడొచ్చు అండి కస్టమర్స్ లైవ్ లో? అంతా లైవ్ మేడం, ఇదంతా ఓపెన్. మీరు కస్టమర్ ఇలా వచ్చి దగ్గర ఉండి చూడొచ్చు. మేమేం ప్రాసెస్ చేస్తాం అంతా ఓపెన్ గానే ఉంటుంది. నేను అన్ని వీడియోలో కూడా ఇదే చెప్తాను మేడం, ఎందుకంటే గ్రామ్ న్యాచురల్ అనేది అంతా ఓపెన్ గానే ఉంటుంది. ఇంట్లో చేసుకునే ప్రాసెస్ లో చేస్తున్నారు నీట్ గా, అంతా చేతిలో గ్లౌజ్ వేసుకొని. రిఫైండ్ ఆయిల్ వాడుతున్నారు కదా మేడం, ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ వాడుతున్నాం. ఎవరు వాడట్లేదు, మేము మట్టికి గానుగ నూనె వాడతాం దీంట్లో ఏదైనా సరే. 100% మేము కుక్ చేసేది కూడా రిఫైండ్ ఆయిల్ అండి. బట్ ఈ రోజు నుంచి గానుగ నూనెకి మారదాం అనుకుంటున్నాం. మీ తాలింపు కోసం మొత్తం అది ఎంతున్నా ఇంకంతా అదే వాడతారు. అసలు రిఫైండ్ ఆయిల్ అనేది ఇంకా ఇక్కడ పదమే అనకూడదండి మా దగ్గర, అన్నీ అవే. పోపు అదేనమ్మా మొత్తం పోసాను కదా, అది కూడా ఎక్కడ సరిపోద్ది. ఇది గానుగ నూనె కదా సార్? మొత్తం గానుగ నూనె తోటి మొత్తం గానుగ నూనె కాలుతుండొచ్చు. ప్రాసెస్ కూడా చాలా నీట్గా చేస్తున్నారు సార్. ఎక్కడన్నా కింద కూడా పీసులు కూడా ఏం పడకుండా, స్టిక్కీ లేకుండా. మళ్ళీ కావాలి అంటే కొంచెం ఆయిల్ హీట్ చేసి పోసేస్తారండి? ఆయిల్ ఇంకా ఉందండి, కొద్దిగా పోస్తారు. ఓకే ఓకే. మనం నెక్స్ట్ డే తర్వాత చూస్తామండి, ఒక ఆయిల్ సరిపోతే కొంచెం యాడ్ చేసుకుంటాం, ఉప్పు అలాగే సరిపోయింది లేదా అని చూసుకుంటాం. మీరు ఈ పచ్చళ్ళు తయారు చేయడానికి కూడా వెనకటి పద్ధతిలో యూజ్ చేస్తున్నారు? గ్రామీణ న్యాచురల్ అంటే అంతే కదా మేడం, గ్రామీణ న్యాచురల్ పేరుకి తగ్గట్టు మేము అన్ని కూడా అదే విధంగా తయారు చేస్తాం. నేను వీటిని చూసాను సార్, మీరు వీటిని స్టోర్ చేయడం కూడా వెనక అంటే యూజ్ చేసినట్లు పెద్ద పెద్ద జార్లలోనే స్టోర్ చేస్తున్నారు. అదే ఆ పచ్చడి జాడీలలోనే వాడుతున్నారు. కస్టమర్ ఈ విధంగా లైవ్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా 100% సాటిస్ఫాక్షన్ అవుతారండి, ఎందుకంటే ఈ విధమైన ప్రాసెస్ ఆల్రెడీ ఇంట్లో కూడా చేసి ఉంటారు. ఎవరు సార్ ఇప్పుడు చేసేది వాటిని? ఇంత రిస్క్ ఎవరు తీసుకుంటారు? నోవే. ఇంత మ్యాన్ పవర్ పెట్టి ఇంత క్లియర్గా ఇస్తుంటే ఇంకేముంది. ఫైనల్ నిమ్మకాయ పచ్చడి రెడీ అయిందండి. ఒక నెక్స్ట్ డే దాన్ని చూసి దాన్ని ప్యాక్ చేసేస్తాం. ఇప్పుడు తీసుకెళ్ళి మీరు జాడీలలో పెడతారు? జాడీలో పెడతాం. ఆల్రెడీ చికెన్ మనం ఆయిల్లో ఫ్రై చేసిందండి. ఇది ఫ్రై చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ మనం కలుపుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు ఏమేమి వేస్తారు సార్? ఫ్రై చేసేటప్పుడు దాన్ని గానుగ నూనెలోనే ఫ్రై చేస్తారండి. అల్లం తోటి, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు తోటి ముందు దాన్ని క్లీన్ చేస్తారు. పసుపు వాటర్లో క్లీన్ చేసి దాన్ని డ్రై చేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేయించారండి. వేసిన తర్వాత మనం ఈ క్వాంటిటీని బట్టి ఇవన్నీ కలుపుకుంటాం. చూపించాము. ఏంటి సార్ అది? జీలకర్ర పొడి, ఏం పొడి అమ్మా? అన్ని గరం మసాలా మసాలా అన్ని కలిపి ఆడతారండి. గరం మసాలా
ఇది ధనియా పొడి. ఓకే, ఇవి అన్ని మనం ఆడించుకునే కదా సార్, ఇవన్నీ రోకలతో దంచినాయి. దానికోసం చాలా టేస్ట్ వస్తుంది. అవును, స్మెల్ కూడా వస్తుంది సార్, దగ్గు కూడా వస్తుంది. కారపొడి కూడా మందే రోకలతో ఆడిచ్చింది. మెయిన్ వీటి వల్లే మా పచ్చళ్ళనే టేస్ట్ ఉంటాయండి. గానుగ నూనె, రోకలు దంచిన కారం, ఇవి దీంతో పచ్చళ్ళు ఎవరు తయారు చేయరు. ఒకవేళ పచ్చళ్ళు ఎవరైనా తయారు చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళి తీసుకొస్తారు. చాలా మంది పచ్చళ్ళు పెట్టేవాళ్ళు మా దగ్గర కారం అవి తీసుకెళ్లి పచ్చళ్ళు. అదేంటిదమ్మా? ఓకే, సాల్ట్ ఈ కలర్ లో ఉంది. సముద్ర ఉప్పు దంచిందండి, అంటే ఓకే మిక్సీ పట్టారు. అదేదో పిండి అనుకున్నా నేను. సో ఇంతకుముందు మీరు చికెన్ ఇందులో వేయించిన ఆయిల్ ఇప్పుడు దీనికి వాడుతున్నారు. మసాలాలు కూడా ఉన్నాయి అందులో, అందుకే అడుగుతున్నాను. దీన్ని ఇట్లే తిని వచ్చేసారు ఇప్పుడు ఏమంటే? లేదండి, ఇప్పుడు కలిపిన తర్వాత టేస్ట్ అది చూసిన తర్వాత ఉప్పు అది సరిపోయింది అనుకుంటే అప్పుడు మనం ప్యాక్ చేస్తాం. ఊరబెడతారు 1-2 days. ఓకే, మనం ఫస్ట్ లో చూపించింది అదే, అట్లా ఊరబెట్టి 2 days అయిన తర్వాత ప్యాక్ చేస్తారండి. ఇది బాగా ఫాస్ట్ మూవ్ అవుతున్నట్లుంది సార్, చూడడానికి చాలా బాగుంది. ఫాస్ట్ మూవ్ అవుతున్నట్టుంది పచ్చడి చూడండి. చాలా ఫాస్ట్ గా వెళ్తాయండి, మాకు ఖచ్చితంగా 2 days ఒకసారి ఖచ్చితంగా పెడతాం. టూ 3 months ఈజీ. బయట ఉంటే 1 month ఉంటుందండి. బయట ఉంటే 1 or 2 months అని ఏం కాదండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా మనకు పాడు అవుతుంది పచ్చడి. నూనె కూడా సఫిషియెంట్ గా పోస్తారు. ఇప్పుడు ఈ నిమ్మరసం కూడా దాంట్లో కలిపేస్తాం. అంటే ఇది మొత్తం చల్లారినాక ఇవన్నీ కలిపేస్తారా? చల్లారాక నిమ్మరసం అది కలపాలండి, వేడి మీద వేయకూడదు. ఓకే, నిమ్మరసం వల్ల టేస్ట్ కూడా మారేటట్లుంది. అంతే అండి, చికెన్ ఇది పచ్చడి రెడీ అయిపోయిందండి. 350 grams గాజు జార్ గ్లాస్ బాటిల్ ప్యాక్ చేస్తాం. అది నెక్స్ట్ డే చేస్తాం అన్నమాట. జార్లో పెట్టేసి ఒక 2 days ఊరిన తర్వాత ప్యాక్ చేస్తాం, గ్లాస్ జార్స్ లో ఇచ్చేస్తారు. అలాగే ప్రాన్స్ పచ్చడి అండి, మనం చికెన్ ఎలా చేస్తాం ఇది కూడా అంతే ప్రాసెస్ ఉంటుంది. దీనికి కూడా ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకున్నారు, చూపించాము కలిసి. వీటిని కూడా ఏం చేస్తారండి ముందు? సేమ్ అండి, చికెన్ ఏదో ప్రాసెస్ చేస్తాం, దీన్ని కూడా అలా చేస్తాం. వేయించిన తర్వాత ఇవి ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఈ రొయ్యలు ఆంధ్ర నుంచి అండి, మాది ఓన్ కల్చర్ ఉంది. ప్రాన్స్ కూడా ఓన్ కల్చర్ లోనే తీసుకుంటాం. ఆక్వా కల్చర్ మీ దగ్గరనే మీరే పండించి మీరే చేస్తారు? మా చెరువులు ఉన్నాయండి, దాంట్లో చేస్తాం. ఓకే, మీ కాబట్టి ఇంకా హెల్దీ కూడా ఉంటుంది చేప. దానికి కూడా ఈ మన గానుగ నుంచి తీసిన కేక్ ఉంటుంది, గ్రౌండ్నట్ కేక్ వాడుతున్నాం వీటిలో కూడా. అదే పక్కన ఉంది, ఇందాక చూసాను. ఓ, మీరు తక్కువ ధరకి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే అన్ని మీవే కాబట్టి ఈజీ అవుతుంది మీకు అలా ఇవ్వడం. ప్రైస్ అండి, చికెన్ పచ్చడి మార్కెట్ లో మీకు 1400 పైన ఉంది, మేము 1050 రూపీస్ కేజీ ఇస్తున్నాం, అది కూడా గ్లాస్ బాటిల్ తోటి. ఈ ప్రాన్స్ అయితే కొంచెం 1400 అండి, ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్ పడుతుందండి. 1400 కేజీ గానుగ నూనె, రోకలు దంచిన కారం. మార్కెట్లో ఇవే ప్రైస్, రిఫండ్ అయిన తోటి కూడా ఇదే ప్రైస్ అమ్ముతూ ఉంటారు. మీరు ఇచ్చేది గానుగ నూనెతో కదండి, ఇంకా కొంచెం ప్రైస్ పెట్టినా పర్వాలేదు, మీరు ఇంకా తక్కువ ప్రైస్కే ఇస్తున్నారు. హెల్దీ కావాలనుకుంటే ఇది తీసుకుంటారు ఎవరైనా. పికిల్స్ అనేది కామన్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ లైవ్ లో కూడా ఇస్తున్నాం కాబట్టి ఒక్కసారి విజిట్ చేస్తే ఫ్యాక్టరీకి వస్తే మీకు కావాల్సిన ప్రతి ఐటమ్ అండి, మన ఇంట్లో కావాల్సిన పచ్చళ్ళు కానీ, తర్వాత పొళ్ళు కానీ, ఏదైనా సరే అన్ని కూడా మన దగ్గర న్యాచురల్గా తయారు చేస్తున్నాం, లైవ్ లోనే తయారు చేస్తున్నాం. వీక్లీ వన్స్, మంత్లీ ఒకసారి కానీ లేదా 2 నెలలకు ఒకసారి కానీ వచ్చి ఫ్యామిలీ తోటి అందరూ చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చి ఫ్యాక్టరీ కూడా అందరూ కూడా విజిట్ చేస్తున్నారు చాలా మంది కస్టమర్స్. పిల్లలకు కూడా చూపిస్తున్నారు సార్, నేచురల్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నారు. మా ఫ్యాక్టరీలో ఎక్కువ విజిటింగ్ అదే ఎక్కువైపోయింది, ఫ్యామిలీ తోటి ఎక్కువ వస్తూ ఉంటారు. యాక్చువల్గా జాబ్ చేసుకునే వాళ్ళకైతే ఈ పచ్చళ్ళు బెటర్ అండి, పొద్దున్న లేసి అన్నం వండుకుని పచ్చళ్ళు పెట్టుకుని పోతే అయిపోతుంది. ఎప్పుడు చూసినా ఉసిరికాయ, నిమ్మకాయ, మామిడికాయ అవి కాకుండా కొంచెం స్పెషల్గా నాన్ వెజ్ పచ్చళ్ళు.
దీన్ని కూడా ఒక 2-3 days ఊరిస్తుందా సార్? అంతేనండి, సేమ్ ప్రాసెస్ అంతే అండి. ఇప్పుడు పచ్చడి ఇప్పుడు అయితే రెడీ అయిపోయింది. దీన్ని నెక్స్ట్ 2 days తర్వాత నిమ్మకాయ కలుపుతారు. నిమ్మరసం. ఇది నిమ్మ రసం కూడా కొలుతుంటుందా సార్? అవునండి, దీనికి తగ్గ కొలత ప్రకారం చేస్తాం. ఓకే, ఒక 1/2 hour తర్వాత దీన్ని తీసి జార్లలో పెట్టేసి మనం 2 days నుంచి చేస్తాం. సార్ ఈ పచ్చళ్ళన్నీ మన దగ్గర దొరికాయి కదండి, మొత్తం 6 అంటే ఈ రోజు లైవ్ లో చేసిన పచ్చళ్ళు ఇవి మేడం. ఇంకా పచ్చళ్ళు ఉంటాయి, అన్ని వెరైటీలు ఉన్నాయి మన దగ్గర. వెజిటేరియన్ లో గోంగూర, తర్వాత కాలీఫ్లవర్, అల్లం పచ్చడి, టమాటా పచ్చడి, ఇలా అన్ని రకాల వెజిటేరియన్ పచ్చళ్ళు ఉన్నాయి. అలాగే నాన్ వెజ్ లో చికెన్ పచ్చడి, ప్రాన్స్ పచ్చడి ఉంది, అన్ని రకాలు. ఈ రోజు అయితే ఇవి లైవ్ లోనే మనం తయారు చేసిన పచ్చళ్ళు ఇవన్నీ కూడా. అలాగే కస్టమర్ ఎప్పుడు వచ్చినా లైవ్ లోనే మనం ఏ పచ్చళ్ళు తయారు చేస్తున్నామో లైవ్ లో దగ్గర కూడా చూడొచ్చు ఈ ఫ్యాక్టరీలోకి వచ్చిన తర్వాత. అలాగే అన్ని రకాల పచ్చళ్ళు అవైలబిలిటీ ఉంటాయి మన దగ్గర. పండు మిరపకాయ పచ్చడి కూడా ఇప్పుడు లైవ్ లోనే పెట్టేస్తున్నారు. లైవ్ లోనే పెట్టింది ఇవన్నీ కూడా. ఓకే సార్, ఎప్పుడన్నా ఏ కస్టమర్ వచ్చినా వాళ్ళకి లైవ్ లో కావాలంటే చేస్తారా, లేకుంటే? మేము ఎప్పుడు ప్రాసెస్ ఓపెన్ గా చేస్తాం మేడం, చూడొచ్చు మేము ఏం చేస్తున్నాం ఆ రోజు లైవ్ లో ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ కూడా దగ్గర ఉండి చూడొచ్చు. ఇక్కడ అయితే ఓపెన్ గానే ఉంటుందండి మనం కిచెన్ దగ్గర. ఇది స్టోర్ చేస్తారు కదా సార్, 2 days కి తర్వాత అమ్ముతారా, లేకుంటే వాళ్ళు అప్పుడే అదే పచ్చడి మన్నా ఇచ్చేస్తారా? అది కలిపింది ఇమ్మంటే ఇస్తామండి. తర్వాత వాళ్ళ టేస్ట్ ఏదైనా సాల్ట్ లైన్ తక్కువ అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. మేమైతే ఇది ఇలా కలిపిన తర్వాత 2 days జాడీలో పెట్టిన తర్వాత మళ్ళీ జాడీలలో పెట్టి ప్యాక్ చేస్తామండి. 2 days తర్వాత దాన్ని టేస్ట్ చూసిన తర్వాత ప్యాకింగ్ లోకి గ్లాస్ బాటిల్ ఫిల్అప్ చేస్తాం. గ్లాస్ బాటిల్ లో 350 ml 350 grams. కొంతమంది కేజీలు కూడా కావాలంటే కేజీలు కూడా పార్సల్ చేసి ఇస్తామండి. మీరు ఆర్డర్స్ అట్లా ఏమన్నా ముందు చెప్పేసి ఇస్తారండి? చాలా వరకు అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళందరూ కూడా ప్యాకింగ్ చేసుకుంటారండి. 2 kg 3 kg అట్లా ప్యాకింగ్, యూఎస్ ప్యాకింగ్ అని ప్యాకింగ్ లో చేసుకుని వాళ్ళు షిప్పింగ్ చేసుకుంటారు. ఇవన్నీ బయట వేరే కంట్రీస్ కూడా కావాలంటే చాలా మంది కస్టమర్స్ వచ్చి తీసుకుంటారండి మన దగ్గర. అలాగే మనం సిటీలో కూడా ఎవరైనా కావాలంటే హోమ్ డెలివరీ ఉంది మన దగ్గర. గ్రాసరీస్ అన్నింటితో పాటు ఈ పికిల్స్ కూడా మనం హోమ్ డెలివరీ చేస్తాం. ఎవరైనా కావాలంటే మన ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే మనం హోమ్ డెలివరీ కానీ, లేదంటే వచ్చి ఇవన్నీ లైవ్లో కూడా చూడొచ్చు. ఫ్యామిలీ తోటి వచ్చి ఫ్యాక్టరీకి అంతా సరదాగా కొంతమంది టూర్స్ అవి వెళ్తూ ఉంటారు కదా, అలాగే మన గ్రామీణ నేచురల్కి వచ్చి మొత్తం ఫ్యాక్టరీ అంతా కూడా పిల్లలతో ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది ఒక ఎడ్యుకేషన్ వీడియో లాగా ఉంటుంది, వాళ్ళకు కూడా తినే ఫుడ్ ఏందో కూడా తెలుస్తుంది కదా సార్. మంచి ఫుడ్ ఏంది, ఈ మంచి ఫుడ్ ఏంది, మనం తినే బయట గడ్డి ఏంది అనే దానికి తేడా కూడా తెలుస్తుంది కదా పిల్లలకు కూడా. వచ్చి తీసుకెళ్ళినప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు ఒక 2-3 months ఉంటాయి కాబట్టి చాలా మంది ప్రిఫర్ చేస్తుండొచ్చు కదా సార్. ఇది చాలా వరకు అండి ఇప్పుడు బాగా, అంటే ఇంతకుముందు మేము ఇవన్నీ చేయలేదండి, రీసెంట్గానే యాడ్ చేసిన అతి తొందరలోనే మేము ఇప్పుడు సప్లై కూడా బాగా డిమాండ్ అయిందండి. ప్రతిరోజు తయారు చేయవలసి వస్తుంది. కస్టమర్స్ రిక్వైర్మెంట్ మేరకు మీరు ఇవన్నీ తయారు చేస్తారు ముందు ఇవి లేకున్నా కానీ? మేడం సిటీలో అవుట్లెట్స్ ఉన్నాయి, వాటన్నిటికి తగ్గట్టుగా మేము రెడీ చేస్తాం. ఈ పచ్చళ్ళు కూడా మనం గాను నూనెతో తయారు చేస్తామండి. ఇది పండు మిర్చి పచ్చడి, ఇది అది గోంగూర పచ్చడి అండి. అంటే పెట్టడానికి ఏం గానుగ నూనెలలో ఏది వాడతారు సార్? గాను నూనె గ్రౌండ్ నట్ ఆయిల్ వాడతామండి. దీనికి గ్రౌండ్ నట్ ఆయిల్. పచ్చళ్ళకు పల్లి నూనె చాలా ఫేమస్ కదండి, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. వన్స్ వాడితే మీకు ఆ టేస్ట్ కానీ అది కానీ ఎందుకంటే అర్థమైపోతుంది. రోకలు దంచిన కారం, తర్వాత పౌడర్లు దీంట్లో వాడే అన్ని కూడా మనం రోకలతో చేసుకుంటాం. మీరు తయారు చేసిన పౌడర్స్ కదండి దీంట్లో వాడే మొత్తం మిరపకాయలు ప్రతిదీ అన్ని మాదే మేడం, బయటది ఏది తీసుకోమండి. బయట ప్రొడక్ట్స్ కూడా మేము సేల్ చేయమండి గ్రామీణ నేచురల్. మీరే తయారు చేస్తారు, మీ వాటిలలోనే అమ్ముకుంటారు, మీ షాప్లలోనే అమ్ముతారు, బయట ఎక్కడ ఈ ప్రోడక్ట్ కూడా దొరకదు. కొనకపోవడానికి కారణం ఏంటంటే ఏదన్నా వాళ్ళు ఏదైనా ఇచ్చినప్పుడు ఏదైనా మిక్స్ చేస్తారన్న భయంతో మేము గ్రామీణ నేచురల్లో బయట ప్రోడక్ట్ ఏది అమ్మవండి. మేము ఓన్గా తయారు చేస్తే ఏదైతే చేస్తామో అదే మన గ్రామీణ నేచురల్ సేల్ చేస్తాం. పండు మిరపకాయ పచ్చడి మంచి స్మెల్ వస్తుంది సార్. ఓకే, ఈ గోంగూర పచ్చడి సార్? గోంగూర పచ్చడి కూడా మనం గోంగూర అనేది ఆంధ్ర ఇసుక నేలలో పండించే గోంగూర అనేది ఆంధ్ర నుంచి తీసుకొస్తామండి. చాలా పులుపది, టేస్ట్ కూడా బాగుంటుంది. గోంగూర పచ్చడి కూడా మనం ఈ గాను ముందు తయారు చేస్తాం రోకలతో దంచిన కారంతో. అంటే మీరు ప్యాక్ ఇచ్చేటప్పుడు కూడా గాజు సీసాలలోనే ఇస్తారు? గ్లాస్ బాటిల్లోనే ఉంటాయి మేడం. ఇవి 350 grams ఉంటాయి, 1/2 kilo కాకుండా 350 grams ప్యాకింగ్ ఉంటుంది. ఎందుకంటే కవర్లలో ఏం కనబడట్లేదు, మొత్తం గాజు సీసాలే కనిపిస్తున్నాయి. ప్లాస్టిక్ లో అంటే స్టోరేజ్ ఉన్నప్పుడు ఖరాబ్ అవుతుంది మేడం, దాంట్లో హెల్త్ కూడా మంచిది కాదని మేము దీని పచ్చళ్ళ వరకు అయితే గ్లాస్ బాటిల్ కంపల్సరీ వాడతాం. చికెన్ పికిల్, ఇది నాన్ వెజ్ లో చికెన్ పికిల్ అండి. ఇది ఆల్రెడీ నిన్న తయారు చేసింది. ఇప్పుడు లైవ్ లో కూడా మనం ఏ విధంగా తయారు చేస్తామో చికెన్, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ రోజు ఏమైతే లైవ్ లో చేస్తామో అవన్నీ కూడా లైవ్ లో
చూపిస్తాం సార్. ఇది తయారు చేసి ఊరబెట్టి నెక్స్ట్ డే ప్రాసెసింగ్ పంపిస్తా. అయిన తర్వాత దానికి టేస్ట్ చూస్తారండి, ఉప్పు అది సరిపోయిందా లేదని. ఓకే, పీల్చుకుంటది కాబట్టి ప్యాక్ చేస్తాం. ఓకే అండి. ఇది షార్ట్లు కూడా ఒక 2 ఇక్కడ డ్రై ఫ్రూట్ లడ్డు ప్లాన్ చేద్దాం సార్, బాగుందండి. అండ్ ఈ పికిల్ చికెన్ పికిల్ చెప్పాను కదా, చెప్పాను. చికెన్ పికిల్ అండి ఇది కూడా మనం గానుగ నూనెతో తయారు చేస్తాం. అలాగే ప్రాన్స్ పికిల్ కూడా ఉంది. నాన్ వెజ్ లో 2 రకాలు తయారు చేస్తున్నాను ప్రెజెంట్. ప్రాన్స్ ఒకటి, చికెన్ ఒకటి, 2 మాత్రం ప్రెజెంట్ 2 ఉన్నాయండి. నెక్స్ట్ ఫిష్, తర్వాత క్రాబ్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్ లో యాడ్ చేస్తామండి పికిల్స్. అంటే ఇది ఎంత ఎన్ని రోజులు స్టాక్ ఉంటుంది సార్? ఇది మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 4 months అయినా ఉంటుందండి. అవునా, అంత టైం ఉంటుందా? చిన్న చిన్న పీస్ వచ్చేసి మంచిగా చేస్తారు. ఎంత ఉంటుంది సార్ ఇది? 350 grams 350 రూపీస్, గ్రామ్కి ₹1. బయట 400 రూపీస్ ఉంది వేరే ఆయిల్ తోటి మనం చేసి, అంటే అన్నీ మనే కదండి, ఓన్ కదండి, దానికోసం బెస్ట్ ప్రైస్. స్మెల్ కూడా బాగా వస్తుంది అన్నీ. ఫోటోస్ ఇస్తారా? తమ్ముళ్ళకి ఏమన్నా ఇది మొత్తం పడిలాగా. మీకు వీడియోస్ చేసి చేసి తమ్నెయిల్స్ అలవాటు అయిపోయింది సార్. మెయిన్ తమ్నెయిల్ అండి, తమ్నెయిల్ కరెక్ట్గా ఉంటేనే కానీ వీడియో వెళ్ళదు. ఓపెన్ చేస్తే మన వీడియో చూస్తారు, ఎందుకంటే ప్రాసెస్ ఉంటాయి కదా, ఓపెన్ చేయాలండి. మీరు ఫ్యాక్టరీ అవుట్లెట్కి మన లైవ్లో చూసి ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్ తీసుకోవచ్చు, లేదంటే మాకు సిటీలో ఒక 6 outlets ఉన్నాయండి. ఎల్బీ నగర్లో ఒక అవుట్లెట్ ఉంది, తర్వాత లింగంపల్లి జేఎన్టీ దగ్గర ఒక అవుట్లెట్ ఉంది, ముసాపేట్ వై జంక్షన్లో ఒక అవుట్లెట్ ఉంది, అలాగే ప్రశాంతి నగర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉందండి. మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, లేదంటే సిటీ మొత్తం హోమ్ డెలివరీ ఉంది. 2000 above బిల్ చేస్తే ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది, 1000 above చేస్తే డెలివరీ కూడా చేస్తూ ఉంటాం. ఓకే, అదే అడుగుదాం అనుకున్నాను సార్, డెలివరీ అనేది ఎలా చేస్తారు అని. సో 2000 above చేస్తేనేమో ఫ్రీ హోమ్ డెలివరీ, 3000 above ఫ్రీ. 3000. ఓకే ఓకే సార్. ఇక్కడ రైస్ కూడా దొరుకుతుందా? బస్తాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా సెమీ పాలిస్ అండి, సెమీ పాలిస్ హెచ్ఎంటీ రైస్. ఇవి మనం కర్ణాటక నుంచి తీసుకొస్తున్నాం. ఇవన్నీ చాలా టేస్ట్ బాగుంటుంది. మనం వైట్ రైస్ అనేది ప్రిపేర్ చేయమండి, ఓన్లీ సెమీ పాలిస్, చాలా బాగుంటుంది. అందరూ కూడా ఇది చాలా నల్లగా కనిపిస్తుంది బాగా, సింగిల్ పాలిస్ కాబట్టి మన వైట్ రైస్ కన్నా ఇది చాలా టేస్ట్ ఉంటాయండి. ఒకసారి వన్స్ వాడితే ఇదే వాడుతున్నారు, చాలా క్వాంటిటీ పెరిగింది. మేము మంత్లీ ఒక 100 bags అట్లా సేల్ ఉండేది, ఇప్పుడు 1000 bag వరకు వచ్చింది సేల్. ఎట్లుంటుంది సార్ ఇది బ్యాగ్? 30 kg అండి ఇది. ఇప్పుడు చాలా 1600 అట్లా ఉండేది, ఇప్పుడు 2000 వరకు అయింది. 30 kilos అనమాట బ్యాగ్. బయట కూడా 25 kg 1500 ఉందండి. మార్కెట్ రేట్ మేడం, ఇది ఎక్కువేమి అమ్మట్లేదు మనం. మార్కెట్ రేట్లు ఏవైతే ఉందో అదే రేట్కి మనం ఈ సెమీ పాలిస్ తయారు చేపించి హెచ్ఎంటీ రైస్ తీసుకొచ్చేస్తున్నాం అనమాట. అన్ని అవైలబుల్ గా ఉండాలని 100% చిన్నపిల్లలు కానీ అందరూ తినే విధంగా ఉన్నదండి. ఒక్కసారి వాడితే వాళ్ళకి అర్థమైపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది మన కర్ణాటక ఏరియా నుంచి తీసుకొచ్చాం. అక్కడ సాయిల్ కానీ వాటర్ కానీ రైస్ బాగుంటుందండి, కాబట్టి మేము అక్కడ నుంచి ప్రిపేర్ చేసి తీసుకొచ్చాం అనమాట. సింగిల్ పాలిష్ అదే బ్లాక్ గా కనిపిస్తుంది రైస్ మొత్తము. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చిన వెంటనే బ్యాగ్లో తీసుకోవాల్సిన లేదండి, మేము కేజీ ప్యాకింగ్లు కూడా శాంపుల్కి ఇస్తాం. సో ఫస్ట్ టేస్ట్ చూడడానికి ఒక కేజీ ప్యాక్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత బ్యాగ్ తీసుకోవచ్చు, నచ్చితే బ్యాగ్ తీసుకోవచ్చు. కాన్ఫిడెన్స్ పక్క నచ్చుద్ది అని 100%. ఓకే సార్, చూస్తున్నాం ఉల్లిగడ్డలు కూడా కనబడుతున్నాయి ఇక్కడ. ఇవి ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు సార్? ఉల్లిగడ్డలు కూడా డైరెక్ట్ మార్కెట్ నుంచి వస్తాయండి. ఇవి కూడా మనం బల్క్లో తీసుకొస్తాం. ఇవి కూడా మనం ఇవన్నీ క్లీనింగ్ చేసి ప్యాక్ చేసి 5 kilo బ్యాగ్స్ ఇస్తామండి. ఇప్పుడు 5 kg 125 రూపీస్ ఉందండి మా బ్యాగ్ ప్రైస్. చూడడానికి కూడా క్వాలిటీగానే ఉన్నాయి సార్, బాగున్నాయి, మంచిగా పెద్ద పెద్దగా చేస్తారు. 5 kilos కూడా 125 రూపాయలు అండి, తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు. ఇవి కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఒకసారి ఇక్కడికి వస్తే ఇక అన్ని A to Z చక్కెర తప్ప అన్ని తీసుకోవచ్చు. చక్కెర మైదా పిండి తప్ప. చక్కెర మైదా పిండి దొరకదు మేడం. మేడం ఇప్పుడు ఆయిల్ ఇక్కడ సంబంధించిన గ్రోసరీస్ అన్ని తీసుకెళ్తున్నారు. సరే, ఎప్పుడు మీరు రెగ్యులర్ కస్టమర్స్ మేడం ఇక్కడ? లేదు యాక్చువల్లీ మా కజిన్స్ ఉంటారు, సో వాళ్ళు సజెస్ట్ చేస్తే మేము తీసుకోవడానికి వచ్చాం. వాళ్ళు రెగ్యులర్ కస్టమర్స్ అండి? ఎలా ఉందండి వాడి చూసారు కదా, ఎలా ఉన్నాయి ఇక్కడ గ్రోసరీస్ అన్ని చెప్పారు, అందుకే మేము వచ్చాం తీసుకోవడానికి వచ్చాం. స్నాక్స్ కూడా తీసుకున్నట్లున్నారు? లేదు అంటే గ్రోసరీస్ ఇంట్లోకి కావాల్సిన మర్మరాలు తీసుకున్నారు కనిపించినాయి.
ఓట్స్ అవి కూడా వీళ్ళు ఓన్ అవును వీళ్ళే తయారు చేస్తారు పీనట్ ఆయిల్ ప్లస్ అంటే వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళ హెల్త్ కండిషన్ ఓకే అన్ని న్యాచురల్ గా ఉన్నాయి కదా, సో అందుకే తీసుకున్నాను. సజెస్ట్ చేస్తారా మేడం మీరు కూడా? ఇప్పుడు మీరు వచ్చి చూసారు కదా, మీకు ఎలా అనిపించిందండి? బాగుంటే సజెస్ట్ చేస్తాం షూర్ గా. అంటే ఇప్పుడు ఫ్యాక్టరీ చూసారు కదా, మీకు మీ కళ్ళ ముందే అన్ని చేస్తున్నారు కదా, ఎలా అనిపించిందండి? హైజీనిక్ మీరు ఎవరు వచ్చినా ఇలా చూపిస్తారండి, మీరు దగ్గరకు వచ్చి అడిగితే చూపిస్తారు, న్యాచురల్గా ఇచ్చేసారు.